ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రామీణ స్థాయిలో గుమస్తా ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎల్డీసీ యూడీసీ జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు తెలంగాణ అంగన్వాడీ ఫుల్ మెటీరియల్ కావాలంటే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో 499కి ఈరోజు ఆఫర్ ఉంది. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. 3 మెటీరియల్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఫుల్ అంగన్వాడీ ఇంటర్వ్యూ మెటీరియల్, రెండు వచ్చేసరికి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ పీడిఎఫ్, 1000 వెరీ ఇంపార్టెంట్ బిట్స్ పీడిఎఫ్. ఈ 3 కూడా 499కి ఈరోజు ఆఫర్ ఉంది. ఆఫర్ అనేది ఈ రోజుతో ఎండ్ అవుతుంది కాబట్టి త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్న సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ సిద్ధ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద మీరైతే అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేయడానికి ఎల్డీసీ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు. ఏజ్ చూసుకుంటే 18 to 27 అయితే ఇచ్చారు. రిమైనింగ్ జాబ్స్కి ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యూడీసీ అండ్ సోషల్ వర్కర్ అనే జాబ్స్కి కూడా అప్లై చేయొచ్చు. జనరల్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎల్డీసీ జాబ్స్కి సంబంధించి జస్ట్ మీకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. టైపింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో 35 words per minute టైపింగ్ చేయగలిగిన నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 to 27 ఇచ్చారు. పే లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే అప్ టు 35,000 వరకు కూడా పొందే ఛాన్స్ ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి మీకు కాల్ లెటర్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాం, అలాగే ఈమెయిల్ కూడా ఇన్ఫామ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. రిటన్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించి దీనికి సంబంధించిన సెలక్షన్ అయితే మేము చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఎనీవేర్ ఇన్ ఇండియా ఎక్కడైనా సరే పోస్టింగ్స్ అనేవి ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 300 రూపీస్ అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుంది ఇన్ ఫేవర్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ పేబుల్ ఎట్ చెన్నై అని చెప్పేసి మీరు బ్యాంక్ వెళ్ళి తీసుకుంటే 300 రూపీస్ తీసుకుని ఒక స్లిప్ ఇస్తారు, డీడీ స్లిప్ అనేది ఇస్తారు. సో అదనమాట. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు. కాబట్టి ఎవరికైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీయే కదా. ఒక 5 minutes కేటాయించుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మనకు పోయేదేమీ లేదు. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా చూసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ చూసుకున్నట్లయితే మెరిట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద రిటన్ టెస్ట్, మీకు రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. రిటన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ మనకి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు చూడండి, ఈ అడ్రస్లో మీకు నిర్వహిస్తారు. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఎల్డీసీ జాబ్స్కి. ఇందులో మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. టైపింగ్ స్పీడ్ చూసుకుంటే 35 words per minute అయితే టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉంటారు, వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఎటువంటి మనకి సర్టిఫికేట్ లాంటివి ఏం అడగట్లేదు, జస్ట్ మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేస్తారు. సో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది CCRS సంబంధించి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకు 3 రకాల జాబ్స్ ఉన్నాయి కదా, ఆ జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ చదవండి. చదివిన తర్వాత అప్లికేషన్ సంబంధించిన అప్లై ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ యూజ్ చేసి. సో అప్లికేషన్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, దాని మీద ఈ విధంగా రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డీసీ అనుకోండి, ఎల్డీసీ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసేసి మీరు ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి పంపించండి స్పీడ్ పోస్ట్ యూజ్ చేసి. ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నట్లు ఇక్కడ మనకు అప్డేట్ ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఎన్క్లోజ్ చేయవలసినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూడండి. సెల్ఫ్ అటెస్టేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అందులో డీడీ ఒకటి, అలాగే రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఫోటో కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, 10th మెమో, అలాగే డిగ్రీ మెమో, ఇంటర్ మెమో, ఇటువంటివన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ అండ్ రిమైనింగ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ అయినా కూడా అటాచ్ చేసేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఓకేనా. దీనికి మీరు అప్లై చేయాలంటే 9/9/2026 వరకు ఛాన్స్ ఉంటుంది. ఈలోపు మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, కాబట్టి త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే చెక్ చేయండి. ఇది అప్లై ఫామ్, దీన్ని ఫిల్ చేయాలి. ఇందులో మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్,
ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎస్ ఆర్ నో, ఇవి నార్మల్ బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసేసి లాస్ట్లో సైన్ చేయాలి. ఓకే, లాస్ట్లో సైన్ చేసేసేయండి. అలాగే నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ కూడా మెన్షన్ చేయాలి. ప్లేస్ అండ్ డేట్ అయితే మెన్షన్ చేయండి. సో ఈ విధంగా అయితే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.